హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు నేను మన వీడియోలో మా ఇంట్లో చేసుకునే రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మరియు టేస్టీగా క్విక్గా రసంని ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక పావు కప్పులో సగం వరకు కందిపప్పు, పావు కప్పులో సగం వరకు శనగపప్పు, ముప్పావు కప్పు ధనియాలు, కొంచెం డ్రై చేసుకున్న కరివేపాకండి. ఇలా కరివేపాకు చక్కగా నీడలో ఎండపెట్టేసుకుని అట్టు పెట్టుకుంటే మనకి ఎందులో పౌడర్లో వేసుకున్నా కూడా పౌడర్స్ పాడవకుండా ఉంటాయి. అందుకని కరివేపాకు కొద్దిగా ఎండపెట్టుకుని అట్టు పెట్టుకుంటాను. మిగిలినవి కొంచెం మిరియాలు, ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం శొంఠి, పసుపు, జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా చక్కగా సిమ్లోనే వేయించుకోవాలి. ముందుగా ధనియాలు, శనగపప్పు, కందిపప్పు వేసుకుని కొద్దిగా వేగుతూ ఉండగా మిగిలినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు మాత్రం వేయకండి, లాస్ట్లో యాడ్ చేసుకుందాము. శొంఠి కొంచెం చితక్కొట్టి వేసుకోండి. ఇక్కడ కరివేపాకు ఎందుకు డ్రైగా తీసుకున్నాను అంటే ఇలా వేగేటప్పుడు పూర్తిగా ఫ్రై అయిపోదండి. అందుకని పచ్చిగా ఉంటే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కరివేపాకు ఎండ నుంచి తీసుకోండి. ఒకవేళ ఎండింది లేకపోతే స్కిప్ చేసేసేయండి. మిగిలినవన్నీ కూడా పౌడర్ చేసి అట్టు పెట్టుకోండి. ఇలా గాజు సీసాలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాలి తగలకుండా ఉంచుకుంటే దాదాపుగా 3 నెలల పాటు వాసన కూడా పోకుండానే నిల్వ ఉంటుందండి. బయటే ఉంచేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోకర్లేదు. ఇలా 3 టమాటాలని కట్ చేసుకుని కొద్దిగా ఇలా క్రష్ చేసుకోండి. చేత్తోనే క్రష్ చేసుకోండి, ఎందుకంటే మిక్సీలో మాత్రం వేయొద్దు, పేస్ట్ అయిపోతే టేస్ట్ బాగోదు. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. దానిలోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. ఇంకా తాలింపు దినుసులు పెద్దగా ఏమీ అవసరం లేదు. దానిలోనే ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉల్లిపాయ ముక్కలు నేను కూడా ఒక్కొక్కసారి చేతి కింద ఉంటే వేసేస్తాను, లేకపోతే స్కిప్ చేస్తాను. కానీ ఆ ఫ్లేవర్ చారుకు బాగుంటుంది. మనం ఇందాక నలిపి అట్టు పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. దానిలోనే సరిపడినంత ఉప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా పసుపు, మనం ఇందాక చేసి అట్టు పెట్టుకున్న రసం పౌడర్ కూడా 2 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను చేసే రసం ఫైనల్గా మనకి 1 లీటర్ వరకు వస్తుంది. దానికి 2 స్పూన్ల పౌడర్ అనేది చక్కగా సరిపోతుంది. మనకి కావాల్సిన నీళ్ళు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. సరిపడినన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి రసం చాలా చక్కగా రెడీ అయిపోతుంది. దీనిలోనే కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే కొద్దిగా బెల్లం తరుగు వేసుకోవచ్చు. అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. వంటకాలు ఎన్నున్నా మనకి భోజనం చివరిలో తృప్తినిచ్చేది మాత్రం రసం కదా. కాబట్టి ఈ రసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. మా ఇంట్లో చేసుకునే స్టైల్లో ఈరోజు చూపించాను. దీనికి తోడుగా కాజు చికెన్ ఫ్రైని నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని క్లిక్ చేయండి. మా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.